సులభ పద్ధతిలో నెయ్యి తయారు చేసుకొని ఎలా తెలుసుకుందాము. పాల మీద కానీ పెరుగు మీద కానీ మీగడ తీసుకోవాలి. ఒక గిన్నెలో అలా పెట్టుకోవాలి. గిన్నె నిండిపోగానే అది ఒక గంట క్రితం ముందుగా మీగడిని తీసి బయట పెట్టుకోవాలి. తర్వాత ఇలాగా అంటూ ఉండాలి. అంటూ ఉంటే అది వాటర్ వస్తుంది. అప్పుడు ఈ వెన్నని 4-5 సార్లు బాగా క్లీన్గా కడగాలి. కడిగితే ఏమవుతుంది, దాంట్లో ఉండే పైన వాసన కానీ స్మెల్ పోతుంది. తర్వాత ఏ మాత్రము చెత్త ఏమైనా ఉన్నా కూడా మొత్తం పోయి ప్యూర్ వెన్న మిగులుతుంది. దాన్ని మనం కాచామంటే నెయ్యి రెడీ. ఇది కడగాలంటే ముందుగా కూల్ వాటర్ వేయాలి. ఎండాకాలం కూల్ వాటర్, చలికాలం అయితే వెచ్చటి వాటర్. ఇది ఇలాగ కూల్ వాటర్ అంతా వేసి మొత్తం ఫస్ట్ కడగాలన్నమాట. ఇలా కూల్ వాటర్ వేసి ఇలా క్లీన్ చేస్తుంటే దీంట్లో ఉండే మలినం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. మజ్జిగలాగా వస్తుంది కదా, దీన్ని ప్యూర్ వాటర్లా వచ్చేంత వరకు 2-3 సార్లు ఈ వెన్నని కడగాలి. నెయ్యిని ఇలా క్లీన్గా కడుక్కొని ఇలాగ అయిన తర్వాత గట్టిగా స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టాలి. నెయ్యి ఎప్పుడు హైలో పెట్టామంటే వెంటనే పొంగిపోతుంది. పొంగేటప్పుడు ఒక చిట్కా కూడా చెప్తున్నాను. ఒక గరిట నెయ్యిలో ఇలా పెట్టేసామంటే ఇంకా నొరగేమన్నా పైకి రాకుండా అక్కడికి ఆగిపోతుంది. అలా అని మనం హైలో మాత్రం పెట్టకూడదు, సరేనా? హైలో మాత్రం పెట్టకూడదు. ఇలా గరిట ఉండబట్టి పొంగదన్నమాట. లేకపోతే ఈ పాటికి పొంగిపోయేది, మొత్తం వేస్ట్గా పోయేది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. నెయ్యి కాచిన తర్వాత బాగా ఎర్రగా అయ్యి అది నురగలుగా అయిపోయినప్పుడు ఈ నెయ్యి కాచేది ఆపి ఇలాగ గుడ్డలో వడపోసుకోవాలి. ఇంత ఈ వచ్చింది అంటే ఈ గసి అంటారు కదా, అది మనం బయట కొనే ప్యాకెట్ల వల్ల ఇలా వచ్చింది. అదే మన ఇంటి దగ్గర ఏమైనా గేదె పాలు, ఆవు పాలు తీసుకున్నామంటే ఇంత రాదన్నమాట. అది కల్తీ ఉంటే ఇలా పిండిలాగా ఎక్కువ వస్తుంది. కల్తీ లేని పాలలో అలా ఎక్కువ రావు. గుమగుమలాడుతున్న నెయ్యి సిద్ధం. మన ఇంట్లో తయారు చేసుకున్న స్వచ్ఛమైన నెయ్యి రెడీ అయిపోయింది, చూసారా? ఇది మార్కెట్లో తీసుకున్న ప్యాకెట్లో అయితే కొంచెం కల్తీ అవ్వచ్చేమో, దానివల్ల మనకి కింద అంతా గసి ఎక్కువ వస్తుంది. అదే మామూలుగా మన ఆవు పాలు, గేదె పాలు దగ్గర ఇలా తీసుకున్నామంటే డైరెక్ట్ అంత ఉండదన్నమాట. ఇది చాలా గుమగుమలాడుతూ చక్కటి నెయ్యి చిటికలో తయారైపోయింది. బాగుంది కదా? బాగుందా?